ఈరోజు శనగపప్పు క్యాబేజీ కూర అండి. ఫస్ట్ స్టవ్ అంటించి బాండి పెట్టుకొని క్యాబేజీ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకోవాలి. క్యాబేజీ వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఉడికించాలి. కొంచెం ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం అంతా ఉడకనివ్వాలండి. కొంచెం మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి క్యాబేజీ సగం ఉడికితే సరిపోద్దండి. సగం ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉడికింది. తీసి వేరే ప్లేట్లో పెట్టుకొని క్యాబేజీ తీసి వేరే ప్లేట్లో పెట్టిన తర్వాత మళ్ళీ బాండి పెట్టుకొని ఆయిల్ వేస్తున్నానండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఉల్లిపాయ, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, మూడు పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగనివ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల జీలకర్ర పౌడరు వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు కారం వేస్తున్నాను. 2 స్పూన్లు కారం వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత పెట్టిన శనగపప్పు, పచ్చి శనగపప్పు వేస్తాను. ఇలా కలిపిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న క్యాబేజీ వేస్తున్నాను. ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కొంచెంసేపు ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి మళ్ళీ మూత తీసుకొని కలుపుకోవాలి. మళ్ళీ కొంతసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలండి. సాల్ట్ వేస్తాను.
సాల్ట్ వేసి కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసి ఇదంతా కలుపుకొని వేరే డిష్లో తీసుకోవడం, సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. అయిపోయిందండి శనగపప్పు క్యాబేజీ కూర.